సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. వేస్టేజ్ తో ది బెస్ట్ తయారు చేయడంలో ముందుగా ఉంటుంది మన సఖీ కార్యక్రమంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మరి ఈ రోజు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో వేస్ట్ పేపర్స్తో అంటే మనకి గిఫ్ట్లు అవన్నీ వస్తుంటాయి కదండి, అలాంటి గిఫ్ట్ కవర్లతో ఒక అందమైన బ్యాగ్ని తయారు చేసి చక్కగా పిల్లలకి ఆడుకోవడానికి ఇస్తాను అని చెప్తున్నారు భారతి గారు. మరి ఆ బ్యాగ్ ఏంటో మనం కూడా చూసి నేర్చుకుందాం. నమస్తే అండి భారతి గారు. నమస్తే అండి. భారతి గారు వేస్టేజ్ తో ది బెస్ట్ బ్యాగ్ ని తయారు చేసి చూపిస్తానన్నారు ఈ రోజు మా సకులందరి కోసం. మరి ఈ పేపర్స్ ని అన్ని కలెక్ట్ చేసుకున్నారు కదండి, ఇవేం పేపర్స్? ఇది మనకి గిఫ్ట్స్ వచ్చాక మనం తీసి పక్కన పెడతాం చూడండి. ఇప్పుడు మనకి ఎక్కడైనా అర్జెంట్ గా ఎవరో చెప్తారు బర్త్డే అని, పిల్లలకి మనకి పంపించలేము ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏంటంటే మనం నీట్ గా జాగ్రత్తగా పెడితే చార్ట్ ఎలాగో ఇప్పుడు ఉంటుంది అందరి పిల్లలకి, మనకి ఏదో ఒక పిల్లలు ఎవరు లేరు, నేను ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఏదైనా బ్లౌజ్ కట్ చేయాలి ఒక చార్ట్ మీద దేని మీద చేస్తాం కదా, ఎమర్జెన్సీ ఎప్పుడు ఏంటంటే ఆ చార్ట్ తీసుకొని చిన్న బ్యాగ్ లా చేసుకుని అందులో ఒక చాక్లెట్ ఏదో ఒకటి పెట్టి గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు చిన్న పిల్లలకి. సో ఇప్పుడు మనం తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్పండి. గిఫ్ట్ పేపర్, చార్ట్, గ్లూ, స్ప్రింగ్స్ అండి, పంచింగ్ మిషన్, సిజర్స్. సో ఇవి ఉంటే సరిపోతుందండి. ఓకేనండి. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ మనం చార్ట్ తీసుకోవాలండి. అంటే మనం కొత్త చార్ట్ అని ఏం లేదు మన దగ్గర. ఇలా నేను ఎందుకంటే ఇన్ని ఫోల్డింగ్స్ చూపిస్తున్నాను మనకు తెలియడానికి, అందుకు మనం ఒకవేళ ఫోల్డింగ్స్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ ఏమి కనపడదు అనమాట మనకి. పేపర్ని మనం కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. నేను ఫోల్డ్ చేశాక మీకు నేను షేప్ చూపిస్తాను. ఇప్పుడు ఈ పీస్ తీసేయాలండి, కట్ చేస్తాను నేను. ఇలా కట్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఒక షేప్ ఊరికే ఫస్ట్ చూపిస్తానండి. ఇలా ఇలా ఒక ఫోల్డ్ చేయాలి. ఓకే, ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఒకసారి ఫోల్డ్ చేస్తాము, మళ్ళీ ఇట్ సైడ్ ఒకటి ఫోల్డ్ చేస్తాం. ఇది ఒక టైప్ బ్యాగ్. దీన్ని మనం ఇవి ఎలా చేస్తామంటే ఇటు ఒకటి ఫోల్డింగ్ ఇలా అటువైపు, ఇది ఒక ప్యాటర్న్ బ్యాగ్ అండి. ఇంకోటి ఏంటంటే ఇలా ఇప్పుడు మనం ఒకటి పైకి పెట్టాం కదా, ఇప్పుడు ఇది కిందకి పెడతాం అనమాట. అంటే బాక్స్ మోడల్ బ్యాగ్ వస్తుంది ఇది. ఇప్పుడు మనం ఏంటంటే ఇదంతా మొత్తం అంటించేసుకోవాలి. అంటించేసుకున్న తర్వాత మన ఫోల్డింగ్స్ మనకు దీని మీద పేపర్ కవర్ అవుతుంది కనుక మనకు అసలు ఏం తెలియదు. మనం ఎలా ఫోల్డ్ చేసుకున్నా ఎలా వచ్చినా కూడా ఎక్సెస్ వచ్చినా కూడా మనకు అసలు తెలియదు అనమాట. జనరల్గా ఎన్వలప్ లాగా వచ్చింది. ఇలా అయిన తర్వాత ఇది అంటించుకోవాలి మొత్తం గమ్తో. ఇది ఒక షేప్ అండి. నేను మళ్ళీ ఫస్ట్ ఏది షేప్ చేస్తానో అదే చేస్తున్నాను. సో కొంచెం దీన్ని ఫస్ట్ అంటించేసుకోవాలి. గ్లూ అయినా అప్లై చేయొచ్చండి, మనం గమ్ ఉంటుంది కదా గమ్ అయినా అప్లై చేసుకోవచ్చు. మొత్తం అంతా మొత్తం రాసేసుకోవాలి. సో దాన్ని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో ఎక్కడెక్కడ మనం అంతా కూడా గమ్ చేసేస్తున్నామో అక్కడంతా కూడా ఫోల్డింగ్ వచ్చేస్తుందండి. కనిపించదు అసలు మనం ఎలా ఫోల్డ్ చేసామో అన్నది. దీని మీద మనకు ఆ పేపర్ వచ్చేస్తుంది కదా, దానివల్ల మనం ఏ రకంగా ఫోల్డ్ చేసాం కూడా బయటకు తెలియదు. లోపల ఒక చార్ట్ పేపర్ పాతది ఉందని కానీ కొత్తదంతా కూడా చేసుకోవచ్చు. కొత్తదైతే మనం అంటే పైన డెకరేట్ చేస్తాం కనుక అది యూజ్ అంతా కనిపించదు అనమాట కొత్తదైతే. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం అప్లై చేసేయాలి. సో దీన్ని ఇటువైపు పేస్ట్ చేసేసాం. దీన్ని ఒకటి ఇటు ఒకటి అటు పేస్ట్ చేస్తాం. భారతి గారు ఇదంతా ఆలోచన మీదేనండి? అవునండి. అంటే యాక్చువల్లీ నేను క్లాసెస్ తీసుకుంటానండి పిల్లలకి. క్లాసెస్ తీసుకుంటాను, క్రాఫ్ట్ క్లాసెస్. వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించాలి కదా, అందుకు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తుంటారు, ప్రయోగాలని చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇలా వస్తుందండి. దీని మీద ఆ పేపర్ మనం కరెక్ట్ దాని లెంత్ తీసుకొని కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. దీన్ని మనం కరెక్ట్గా దీని సైజ్ చూసుకొని ఈ పేపర్ అంతా దీనికి అంటించేసుకోవాలి. జస్ట్ నేను కొద్దిగా అంటించి చూపిస్తాను.
ఇలా పెట్టేసుకొని దీన్ని కవర్ చేసేస్తాం. అంటే లోపల మనం ఏ పేపర్ ఉంది బయటికి తెలియదు అసలు. మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ అండి. తర్వాత అంటే నేను మనకి చూపిస్తాను. ఫస్ట్ ఇలా అంటించేసాక ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయిన తర్వాత దీనికి మనం పంచింగ్ మిషన్ అంటారు. ఈ పంచింగ్ మిషన్తో హోల్ పెట్టుకోవాలి. అంటే 4 ఒకేసారి పెట్టుకోవాలి. అంటే ఈక్వల్గా వస్తుంది. కిందది ఇలా 2 పట్టుకొని అంటే మొత్తం మనం అంటించేసాము. అంటించేసాక దీని లోపల పెట్టి ప్రెస్ చేస్తే హోల్ వస్తుంది. ఇలా హోల్లోంచి ఈ స్ప్రింగ్స్ ఉంటాయి కదా. ఇందులో ఏంటంటే స్ప్రింగ్ ఉంటుంది లోపలే. అది మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా అయిపోతుంది. అప్పుడు దీని లోపల పెట్టి దీన్ని జస్ట్ ఇలా లోపలికి ఇలా కొద్దిగా ఫోల్డ్ చేస్తాం. చేస్తే బయటికి ఇంకా రాదు. సేమ్ ఇటు కూడా 2 సైడ్స్ మళ్ళీ పంచింగ్ దాంతో పంచ్ కొట్టుకోవాలి. సో 2 వైపులా పంచ్ చేశారు కాబట్టి ఇటువైపు నుండి ఉన్నదంతా కూడా అటువైపు వెళ్ళిపోతుంది కదండి. అవునండి. ఇలా స్ప్రింగ్ కొంచెం గట్టి అంటే థిక్ పేపర్ కదండి, కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. ఓకే. ఇప్పుడు దీన్ని కూడా ఇలా లోపలికి పెట్టేసి మళ్ళీ సేమ్ అండి. థ్రెడ్ మనం థ్రెడ్స్ వాడుకోవచ్చు, ఇలా స్ప్రింగ్స్ వాడుకోవచ్చు. మనకి ఇష్టమైంది యూజ్ చేసుకోవచ్చు. సాటిన్ రిబ్బన్ కూడా అప్పుడు ఇలా వస్తుంది. మేడం దీని మోడల్ అయితే అర్థమైపోయింది ఎలా ఉంటుంది అనేది, కానీ ఇలా తయారు చేసినవి ఏమన్నా చూపిస్తానండి. ఓకే, చూపించండి. సుజాత గారు, ఇందాక నేను చెప్పాను చూడండి, ఇది అనమాట. మొత్తం మనకి లోపల మీకు అసలు చార్ట్ పెట్టినట్టే తెలియట్లేదు. స్టిక్ చేసేసారు కదా. హోల్స్ చేసాక ఇదిగోండి లోపలికి కనిపిస్తుంది. లోపల కూడా కనపడకూడదు అంటే చిన్న పేపర్ ఏదైనా మనం మళ్ళీ లోపల థ్రెడ్ కనబడకూడదు, దాన్ని కూడా కవర్ చేసేసుకోవచ్చు. ఓకే, అది వాళ్ళ ఇంట్రెస్ట్. నైస్ అండి, చాలా బాగుంది. ఓకేనండి, నైస్, చాలా బాగుంది. థాట్ కూడా చాలా బాగుంది. సో మా సఖులందరికీ ఒక మంచి చిట్టి బ్యాగ్ ని తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి భారతి గారు. చూసారు కదండి భారతి గారు ప్రిపేర్ చేసిన బ్యాగ్ ని. నిజంగా చాలా ముద్దుగా ఉంది కదా. పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇంకా ముద్దుగా అనిపిస్తుంది. అంతేకాదండి, పిల్లల్లో క్రియేటివిటీ పెంచాలి అంటే ఇలాంటి బ్యాగ్స్ ని వాళ్ళ చేత తయారు చేయించారనుకోండి, వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తుంటాయి, క్రియేటివిటీ పెరుగుతుంది. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేకాదు, మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా సఖీ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే వెంటనే మా నంబర్కి డయల్ చేయండి. మరి మా నంబర్ 040223556540. ఈ నెంబర్కి డయల్ చేయండి. చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.